రెండవ అధ్యాయము మూడు జన్మల సంబంధము, ఈ జన్మలో సమర్పణ. పెద్ద పెద్ద కార్యక్రమాల బరువు తీసుకున్నప్పుడు చాలాసార్లు అనేక రకముల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక రకాలుగా అసాధారణమైన పరాక్రమములు చూపించవలసి వస్తుంది. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. ప్రతిసారి గురుదేవులు పరుగు పరుగున వచ్చి నన్ను ఆదుకున్నారు. నా స్వల్ప సామర్థ్యమునకు తన అనంత సామర్థ్యమును కలిపి కష్టములను నివారిస్తూ తడబడుతూ ఉన్న నా అడుగులను స్థిరపరిచినారు. ఈ మూడు జన్మల వివరణలో జరిగిన సంఘటనలను బట్టి ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం కలిగినది. అందువలన ఆ రోజు నుండి నా సంపూర్ణ జీవితాన్ని గురుచరణములకు అర్పించినాను. గురుదేవులు చూపించిన మూడు జన్మల దృశ్యముల్లో మొదటిది కబీర్దాసు, రెండవది సమర్థ రామదాసు, మూడవది రామకృష్ణ పరమహంస. వాళ్ళ జీవిత అవధులు ఈ విధంగా ఉన్నాయి. కబీర్దాసు 1398 నుండి 1518, సమర్థ రామదాసు 1608 నుండి 1682, రామకృష్ణ పరమహంస 1836 నుండి 1886. వీరు ముగ్గురు భారతదేశ ఆధ్యాత్మిక సంస్కర్తలలో చెప్పుకోదగినవారు. వీరి ద్వారా జరపబడిన కార్యక్రమాల వలన దేశము, సమాజము, సంస్కృతులకు ఎంతో మేలు జరిగింది. వీరు ముగ్గురు భగవద్భక్తులే. ఆత్మబలం లేకుండా కషాయ కల్మషాల నివారణ కష్టము. ఆత్మ సాధనతో పాటు విశ్వ ఉద్యానవనమును బావుగా వికసింపచేసే ప్రక్రియ కూడా జరుగుతూ ఉండాలి. పై ముగ్గురి జీవితాల్లో ఈ సాధనా విధానం స్పష్టంగా ప్రతిబింబించుతున్నది. కబీరు ఒక ముస్లిం సాలెవానికి చెరువు గట్టున లభించెను. ఒక బ్రాహ్మణ కన్యతో అక్రమ సంతానముగా కబీర్ కలిగెను. ముస్లిం దంపతులు ఆయన్ను పెంచినారు. జీవితాంతం సాధువుగా ఉన్నప్పటికీ జీవించుట కొరకు మగ్గం నేస్తూనే ఉండేవాడు. కబీర్ ప్రయత్నాలన్నీ కూడా ఆనాటి హిందూ సమాజంలో ఉన్న దుష్ట ప్రవృత్తులను దూరం చేసి హిందూ ధర్మ పునఃస్థాపన చేయుటే. ఆయన ముస్లిం ధర్మ విరోధిగా భావించి చేతులకు కాళ్లకు ఇనుప సంకెళ్ళు వేసి నదిలో పారవేశారు. కానీ ఈశ్వర కృప వలన సంకెళ్ళు తెగిపోయి బ్రతకగలిగినాడు. వంశము పేరిట ఆనాటి సమాజము ఆయనను చిన్నచూపు చూచినను ఆయన తన ప్రతిపాదనను మార్చుకోలేదు. ఆ రోజులలో కాశీలో చనిపోయిన వారికి స్వర్గం వస్తుందనే నమ్మకాన్ని ఖండించుటకు మగహర్ అనే ఊరు వెళ్ళి శరీరమును పరిత్యజించినాడు. కబీర్ వివాహితుడు. అతని భార్య పేరు లోయి. తన జీవితంలోని ఏ రోజున కూడా ఆనాటి భ్రాంతులను నివారించుట, సత్పరంపరను ప్రతిపాదన చేయకుండా వదలలేదు. చనిపోయిన తరువాత హిందువులు ఆయన శరీరం దహించదమని, ముసల్మానులు పూడ్చిపెడతామని తగులాడుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే శరీరం మీద బట్ట తీసివేసి చూసినప్పుడు శవం మాయమైపోయి అతడు పూలు మాత్రమే మిగిలినవి. వాటిలో సగం పూలు తీసుకొని ముస్లింలు భూస్థాపితం చేస్తే సగం పూలు హిందువులు దహనం చేశారు. ఇరువురును ఆయన స్మృతి చిహ్నంగా భవ్య భవనాలు నిర్మించారు. కబీరు అనునయులు ఈనాటికి దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. సమర్థ రామదాసు మహారాష్ట్రలోని ప్రఖ్యాతి చెందిన సత్పురుషుడు. ఈయన శివాజీని స్వాతంత్ర సంగ్రామం చేయుటకు తయారు చేశారు. భవానీ మాత నుండి అత్యంత శక్తివంతమైన ఖడ్గమును ఇప్పించారు. ఊరూరా తిరిగి 700 మహావీర మందిరములు కట్టించినారు. ప్రతి మందిరములోనూ హనుమంతుని విగ్రహంతో పాటు ఒక వ్యాయామశాల, సత్సంగ భవనము కూడా నెలకొల్పినారు. ఈ దేవాలయాల ద్వారా శివాజీకి ధనము, సైనికులు, శస్త్రాలు లభించేవి. శివాజీ తను స్థాపించిన రాజ్యాన్ని తన గురువైన రామదాసు దానం చేసినాడు. శివాజీ తను స్థాపించిన రాజ్యమునకు ధర్మకర్తగా మాత్రమే వ్యవహరించినాడు. ఆనాటి శివాజీ ఆందోళన పెరిగి పెద్దదై గాంధీజీ నేతృత్వంలో భారతదేశమునకు స్వాతంత్ర్యం సంపాదించినది. రామకృష్ణ పరమహంస కలకత్తా సమీపంలో ఒక కుగ్రామంలో పుట్టినారు. వారు కలకత్తాలోని దక్షిణేశ్వర మందిరంలో పూజ చేస్తూ ఉండేవారు. వేల మంది జిజ్ఞాసువులు ఆయన వద్దకు వచ్చి తన జ్ఞానతృష్టును తీర్చుకునేవారు. ఆయన ఆశీర్వాద బలం వలన లాభం పొందుతుండేవారు. ఆయన ధర్మపత్ని శారదామణి నరేంద్రుని రూపంలో ఒక యోగిని పొంది సన్యాస దీక్షను ఇచ్చి దేశ దేశాంతరములో భారతీయ సంస్కృతి గరిమను తెలుపుటకు పంపించారు. ఆ రోజులలో విద్యావంతులందరూ క్రైస్తవులుగా మారి నాస్తికులయ్యేవారు. వివేకానందుని ప్రయత్నాల వలన లక్షల మంది మారినారు. ఆయన ప్రపంచమంతటా రామకృష్ణ మిషన్ స్థాపించి అనేకుల బాధలను నివారించుటకు కారకులైనారు. కన్యాకుమారి వద్ద నిర్మించబడిన వివేకానంద స్మారకము ఈనాటికి గురువు ద్వారా లభించిన ఆయన నవజాగృతి సందేశమును చాటి చెప్పుచున్నది. ఇది ఒక ఆత్మ యొక్క వేరువేరు శరీరముల వర్ణన. ఇంతేకాక అనేక ఆత్మల్లో చైతన్యము నింపి ఈ ఆత్మ అనేక పెద్ద పెద్ద పనులు వారి చేత చేయించింది. బెంగాలులోని చైతన్య మహాప్రభువు, గుజరాత్లోని బాబా జాలారాం ఈ ఆత్మ యొక్క సంరక్షణలోనే అంత ఎత్తుకు ఎదిగి
భగవద్భక్తి యొక్క వాస్తవ సేవా రూపాన్ని ఆ కాలంలో ప్రజలకు చాటి చెప్పినారు. ఈ 3 ప్రధాన జన్మల వివరణ మాత్రమే నాకు ఇవ్వబడినది. ఈ మధ్యకాలంలో నేను అనేక జన్మలు తీసుకున్నా అవి ఈ మూడింటి అంత ప్రాముఖ్యత పొందలేదు. పై 3 జన్మల సమగ్ర వివరణలో గురుదేవులు అడుగడుగునా నాకు సమయమిస్తూ నన్ను ఇంత ఎత్తుకు ఎదిగనిచ్చి నా జీవితమును ఎలా సఫలం చేసినారో తెలుసుకున్నాను. ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోవాలనే కోరిక నాకు కలగలేదు. అంతటి మహాపురుషుడు స్వయంగా వచ్చి 3 జన్మల వృత్తాంతం చూపించి ఈ జన్మలో కూడా నీకు మార్గదర్శిగా ఉంటానని చెప్పినప్పుడు నా మిగిలిన జన్మల వివరణ అడుగుతా ఆయన మీద అవిశ్వాసం వ్యక్తం చేయుటే అవుతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాల బరువు తీసుకున్నప్పుడు చాలాసార్లు అనేక రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అనేక రకాలుగా అసాధారణమైన పరాక్రమాలు చూపించవలసి వస్తుంది. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. ప్రతిసారి గురుదేవులు పరుగు పరుగున వచ్చి నన్ను ఆదుకున్నారు. నా స్వల్ప సామర్థ్యమునకు తన అనంత సామర్థ్యాన్ని కలిపి కష్టములను నివారిస్తూ తడబడుతూ ఉన్న నా అడుగులను స్థిరపరిచినారు. ఈ 3 జన్మల వివరణలో జరిగిన సంఘటనలను బట్టి ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం కలిగినది. అందువలన ఆ రోజు నుండి నా సంపూర్ణ జీవితాన్ని గురుచరణములకు అర్పించినాను. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను చేసిన ప్రతి పనిని ఆయన ఆదేశానుసారమే నిర్వహించాను.